హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసివి కార్తికి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నెదర్లాండ్స్లోని ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శించబోతున్నాం. చూడండి, ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో ట్రైన్లో బస్సులో ఒక బెస్ట్ ప్లేస్ అనేది విజిట్ చేశాము. అదేదో కాదండి, నెదర్లాండ్స్ అంటే మనకు మొదట గుర్తుకొచ్చేది విండ్ మిల్స్ అనమాట, మరియు అందమైన తులిప్ గార్డెన్స్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా మనం ఈరోజు కిండర్డేక్ అనే ప్రదేశాన్ని చూడబోతున్నాం. ఈ కిండర్డేక్ అనేది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రసిద్ధి పొందిందనమాట. మన ప్రయాణం ఆమ్స్టర్డామ్ నుంచి కిండర్డేక్ వరకు ఉంటుంది. ఈ వీడియోలో మీకు చూపెట్టాము. మేము మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరం కలిపి ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ ఈ ట్రిప్కి వెళ్ళామండి. చూడండి, ఇక్కడ ఈ వాటర్ చూస్తే విండ్ మిల్స్ దగ్గర మన వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, గడ్డ కట్టింది. ఇక్కడ చూడండి, ప్రియా అయితే మాకు ఇక్కడ యాంకర్ లాగా చెప్పింది, కానీ ఆ వాయిస్ ఓవర్ అనేది నేను చెప్పలేకపోతున్నాను. ఆమెది కట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మన ప్రయాణం ఆమ్స్టర్డామ్ నుంచి కిండర్డేక్ వరకు ఉంటుందని చెప్పాను కదా. ఈ మార్గంలో మనకు గంగలు, లైక్ వంతెనలు మరియు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం బాగా ఉంటుందన్నమాట. నెదర్లాండ్స్లోని ఈ ప్రాంతం నీటి మేనేజ్మెంట్తో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మనము తెలుసుకోబోతున్నాము. కిండర్డేక్ అంటే 19 విండ్ మిల్స్ యొక్క అద్భుతమైన సమాహారం. వీటిని 18వ శతాబ్దంలో నీటిని నియంత్రించడానికి నిర్మించారన్నమాట. ఈ విండ్ మిల్స్ ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఇవి చూసి మేమైతే ఆశ్చర్యానికి గురయ్యామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సైక్లింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ చూడండి, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ లోకల్ నెదర్లాండ్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలను కూడా తీసుకొని వచ్చి సైక్లింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట విండ్ మిల్స్కి వెళ్ళే దారిలో. పడవలో టూర్ కూడా చేసుకుంటూ ప్రకృతి అందాలను కూడా ఇక్కడ బాగా ఆస్వాదించవచ్చు. ప్రతి విండ్ మిల్ వెనుక ఒక చరిత్ర ఉంది. కిండర్డేక్లో ప్రత్యేక ఆర్కిటెక్చర్ మరియు ఆ సంస్కృతి మనకు ఓ నవలలా కూడా అనిపిస్తుంది చూడడానికి. కిండర్డేక్ లాంటి ప్రదేశాలు మనకు గతాన్ని గుర్తు చేస్తాయి, గతాన్ని నెమరు వేసుకోవచ్చు. ఆ కాలంలో వాళ్ళు వాడిన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ టాలెంట్ అంతా ఇక్కడ బాగా ఇది చేశారు. ఇప్పటికీ వాళ్ళ కంట్రీలో ఇది చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలో వారు ఎంత సృజనాత్మకంగా జీవించారో మనం ఇక్కడ చూడవచ్చు. విండ్ మిల్స్ కేవలం నిర్మాణాలు మాత్రమే కాదండి, మనకు సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటిదో చూపించే ఒక మెమరీస్గా కూడా మనకు నిలిచిపోతాయి అన్నమాట. చివరిగా మనము ఈ ట్రిప్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి, మా ఫ్రెండ్స్ అందరము ఏదైతే వాటర్ లేక్ టైప్ ఉంటుందో అక్కడ కూర్చొని కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. చాలా ఫన్గా నడిచింది మా టూర్ మొత్తం. అన్లిమిటెడ్ ఫన్ అనే చెప్పుకోవచ్చు. మన ఈ టూర్లో మీరు చూసింది కిండర్డేక్లోని ప్రత్యేక ఆ వాతావరణం, ఆ చరిత్ర, ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలని మీకు అనిపించే ప్రదేశం అని చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులైన, చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారెవరైనా ఈ ప్రదేశం మీకోసం. లాసివి కార్తికి ఛానల్ని ఫాలో అవుతూ మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. త్వరలో మరింత ఆసక్తికరమైన కంటెంట్తో మిమ్మల్ని కలుస్తాను. మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మన సందర్శన ఎక్కడతో ముగుస్తుంది. మీ అందరూ మాకు మద్దతుగా నిలుస్తారని, మీ సూచన